కూటమి నేతల ఇసుక అక్రమ రవాణాకు నెల్లూరు జిల్లాలో 7గురు బలయ్యారు. ఈ 7గురి మృతికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి అనుచరుడు రవీంద్రారెడ్డి బాధ్యుడు. అతనికి చెందిన టిప్పర్ ఢీకొనడంతో 7గురు చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ పరారైనా రాత్రి లొంగిపోయినట్టుగా సంఘం పోలీసులు చెబుతున్నారు. కానీ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం సేవించుండటంతో డ్రైవర్ను మార్క్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్రమ ఇసుక తరలింపు కారణంగానే 7గురు ప్రాణాలు బలయ్యాయి. అక్టోబర్ 15 వరకు పెన్నాలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా పెరుమాళ్లపాడు పెన్నా తీరం నుంచి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారు కూటమి నేతలు. రోడ్డు ప్రమాదానికి ఇసుక అధిక లోడే కారణం. 40 టన్నుల ఇసుకతో బయలుదేరిన టిప్పర్ అతి వేగంగా వచ్చి కారును ఢీకొనింది. మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో రాత్రికి రాత్రే మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి, నిన్న ఈ టిప్పర్ ఢీకొన్న ఘటన, సో ఇది మొత్తానికి ఇసుక రవాణాకి సంబంధించింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నందు వల్లే ఈ ప్రమాదం జరిగింది. 7గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి, ఆ కుటుంబ వేదన వర్ణనాతీతంగా ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? డ్రైవర్ని మార్చేసినట్టుగా కూడా స్టోరీ అందుతోంది. అది ఎగ్జాక్ట్ గా మనము నిన్న రాత్రే బ్రేకింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి 7గురు ప్రాణాలను బలిపోయింది కూటమి ప్రభుత్వమైనటువంటి కీలకమైనటువంటి నేతే మంత్రి ఆనంకి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డికి ప్రధాన అనుచరుడు అయినటువంటి రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి టిప్పరే ఈ ఇసుక ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పి అయితే 7గురు ప్రాణాలు బలిగొనడంతో దాదాపు 3 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ 7 మంది ప్రమాద ఘటనకు సంబంధించి ఇటువైపు పోలీసులను కూడా అడ్డం పెట్టుకొని కేసులు నీరుగార్చేటువంటి ప్రయత్నం కుటుంబ ప్రభుత్వం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి డ్రైవర్ ని కాకుండా అతను మద్యం సేవించి ఉండటంతో డ్రైవర్ ని మార్చి మరొకరు అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ డ్రైవర్ ను మార్పిడి జరిగింది అని చెప్పి కూడా విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ ఇసుక లోడ్ కూడా ఏదైతే తిరుమలపాడు నుంచి వస్తున్నటువంటి ఇసుక టిప్పరు, అక్కడ అనుమతులు కూడా లేవు ఇసుక తవ్వకాలకు. పెన్నా నదిలో అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా ఎటువంటి ఇసుక తవ్వకాలు చేయకూడదని ప్రభుత్వమే ఇటు నిషేధం విధించినటువంటి నేపథ్యంలోనే అటు పెరుమాళ్లపాడులో ఒక ఇసుక తవ్వకాలు చేపట్టడం, పెన్నా నదిలో అక్కడే పక్కనే అనధికారికంగా ఒక డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేసుకోవడం, ఆ డంపింగ్ యార్డ్ నుంచి కూడా నెల్లూరుకి నిత్యము కూడా 10ల సంఖ్యలో టిప్పర్లను ఇసుక టిప్పర్లను తరలించడం, అవి కూడా అతి వేగంగా మద్యం సేవించినటువంటి డ్రైవర్లకు అప్పగించడంతో అతి వేగంగా జాతీయ రహదారులపైన ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితి. నిత్యము ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల పైన వీళ్ళు స్వయం విహారం చేస్తున్నారు అని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా 7గురు ప్రాణాలు కలవడానికి కారణము ఇవాళ కూటమి ప్రభుత్వమే అన్నట్టుగా కూడా ఖచ్చితంగా చెప్పడం లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.